క్లాసెస్. ఈ క్లాసెస్ లో గ్రూప్ బై క్లాస్, హ్యావింగ్ క్లాస్ అండ్ ఆర్డర్ బై క్లాస్ ఈ 3 క్లాసెస్ గురించి అయితే చూద్దాము. ఫస్ట్ వచ్చి గ్రూప్ బై క్లాస్. గ్రూప్ బై క్లాస్ అంటే ఏంటంటే గ్రూప్ బై క్లాస్ ఈజ్ యూజ్డ్ టు డివైడ్ సిమిలర్ డేటా ఐటమ్స్ ఇంటూ ఏ సెట్ ఆఫ్ లాజికల్ గ్రూప్స్. సిమిలర్ డేటాని లాజికల్ గ్రూప్స్, సెట్ ఆఫ్ లాజికల్ గ్రూప్స్ గా డివైడ్ చేస్తుంది ఈ గ్రూప్ బై క్లాస్ అనేది. గ్రూప్ బై క్లాస్ ఆటోమేటికల్లీ రిడ్యూస్ నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ ఈచ్ గ్రూప్. ఈచ్ గ్రూప్ లో నెంబర్ ఆఫ్ రోస్ ని ఆటోమేటిక్ గా రిడ్యూస్ చేస్తుంది గ్రూప్ బై క్లాస్ అనేది. దిస్ గ్రూప్ బై క్లాస్ ఈజ్ యూజ్డ్ ఇన్ సెలెక్ట్ స్టేట్మెంట్. ఈ గ్రూప్ బై క్లాస్ అనేది సెలెక్ట్ స్టేట్మెంట్ లో యూజ్ చేస్తాం. దీని యొక్క సింటాక్స్ వచ్చి సెలెక్ట్ కాలమ్ నేమ్ ఫ్రమ్ టేబుల్ నేమ్ గ్రూప్ బై కాలమ్ నేమ్. ఇక్కడ కాలమ్ నేమ్ మనం ఏం రాస్తామో సేమ్ కాలమ్ నేమ్ అనేది లాస్ట్ లో ఇక్కడ కాలమ్ నేమ్ అయితే రాయాలి. ఓకే, గ్రూప్ బై క్లాస్ తర్వాత. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వరీ అయితే రాద్దాం. రైట్ ఎ క్వరీ టు డిస్ప్లే నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఈచ్ డిపార్ట్మెంట్ ఫ్రమ్ ఈఎంపీ టేబుల్ బై యూజింగ్ గ్రూప్ బై క్లాస్. గ్రూప్ బై క్లాస్ ని యూజ్ చేసుకొని ఈచ్ డిపార్ట్మెంట్ లో ఎంతమంది వర్క్ చేస్తున్నారు అని చెక్ చేయమన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన జాబ్ వచ్చి ఒక్కొక్కరు ఏ జాబ్ చేస్తున్నారు, ఎంతమంది అంటే పోలీస్ ఎంతమంది, నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎంతమంది, టీచర్ ఎంతమంది, క్లర్క్ ఎంతమంది అని చెక్ చేద్దాము. సెలెక్ట్ జాబ్ కమా కౌంట్ అనేది ఎందుకంటే నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి అని తెలుసుకునేదానికి కౌంట్ స్టార్ అనేది యూజ్ చేస్తాం ఫ్రమ్ ఈఎంపీ టేబుల్. ఓకే, ఇప్పుడు గ్రూప్ బై క్లాస్ అనేది యూజ్ చేస్తాం. గ్రూప్ బై మనం ఏం చేసాం, కాలం నేమ్ అనేది ఫస్ట్ కాలం నేమ్ అనేది ఏం రాస్తామో ఆ కాలం నేమ్ అనేది ఇక్కడ రాసుకోవాలి. ఓకే, మీరు ఇక్కడ కాలం నేమ్ తీసుకోకుండా ఇక్కడ కాలం నేమ్ అయితే మెన్షన్ చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నేమ్ అనే కాలం ఇవ్వాల అంటే కాలం నేమ్ అనేది నేమ్ అయితే ఇవ్వాల, బట్ నేను నేమ్ అనే కాల్ చేశాను అనుకో ఎర్రర్ వస్తుంది. ఓకే, ఎందుకంటే గ్రూప్ బై క్లాస్ లో స్టార్టింగ్ మీరు ఏదైనా కాలం నేమ్ ఇస్తే ఆ కాలం నేమ్ తోనే కాల్ చేయాలి. ఓకే, లాస్ట్ గ్రూప్ బై క్లాస్ అనేది అది సింటాక్స్. ఓకే, ఇప్పుడు జాబ్ ఏమని వచ్చింది, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒకరు, పోలీస్ ఇద్దరు, అండ్ టీచర్ ఒకరు, అండ్ క్లర్క్ అనేది ఒకటి. ఓకే, ఇట్లాగా గ్రూప్ బై క్లాస్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ హ్యావింగ్ క్లాస్. ఈ హ్యావింగ్ క్లాస్ అనేది ఏంటంటే ఆఫ్టర్ గ్రూప్ బై క్లాస్ వీఆర్ నాట్ అలౌడ్ టు యూజ్ వేర్ క్లాస్. మనం ఏం చేస్తున్నామంటే ముందు వేర్ క్లాస్ అనేది టేబుల్ నేమ్ తర్వాత వేర్ క్లాస్ అని నెక్స్ట్ కండిషన్ అంతే చెక్ చేస్తా ఉన్నాం. బట్ మీరు గ్రూప్ బై క్లాస్ యూజ్ చేసిన తర్వాత అంటే గ్రూప్ బై క్లాస్ ముందు మాత్రం వేర్ కండిషన్ అనేది యూజ్ చేయొచ్చు, బట్ గ్రూప్ బై క్లాస్ తరువాత మీరు వేర్ కండిషన్ అయితే చెక్ చూడలేరు. ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ శాలరీ గ్రేటర్ దెన్ 5,000. ఓకే, ఒక కండిషన్ చెక్ చేయాలంటే వేర్ క్లాస్ అయితే యూజ్ చేస్తున్నారు. ఓకే, డిస్ప్లే అయింది, బట్ మీరు గ్రూప్ బై క్లాస్ అయితే యూజ్ చేసి మీరు ఇట్లా చేయలేరు. సెలెక్ట్ నేమ్ కమా సమ్ ఆఫ్ శాలరీ ఫ్రమ్ ఈఎంపీ గ్రూప్ బై నేమ్ వేర్ శాలరీ గ్రేటర్ దెన్ 5,000. ఓకే, మనకి ఎర్రర్ వస్తుంది ఎందుకంటే మీరు గ్రూప్ బై క్లాస్ తరువాత వేర్ కండిషన్ అయితే చెక్ చేయలేరు. మీరు కండిషన్ చెక్ చేసుకోవాలంటే మీరు హ్యావింగ్ క్లాస్ అనేది యూజ్ చేసుకోవాలి. ఓకే, ఎర్రర్ వచ్చింది. అదే కనుక మీరు హ్యావింగ్ అనేది యూజ్ చేస్తే ఓకే హ్యావింగ్ క్లాస్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈ హ్యావింగ్ క్లాస్ యూజ్ చేసి రన్ చేద్దాం. ఓకే, సెలెక్ట్ శాలరీ సమ్ ఆఫ్ శాలరీ ఫ్రమ్ ఈఎంపీ గ్రూప్ బై క్లాస్ తర్వాత మీరు ఏదైనా కండిషన్ చెక్ చేయాలి అంటే మీరు ఓన్లీ హ్యావింగ్ క్లాస్ యూజ్ చేసుకొని కండిషన్ అయితే చెక్ చేస్తారు. ఈ గ్రూప్ బై క్లాస్ యూజ్ చేస్తే హ్యావింగ్ క్లాస్ అనేది యూజ్ చేయాలి. ఓకే, కండిషన్స్ చెక్ చేసుకునే దానికి. సో హ్యావింగ్ క్లాస్ అయితే అట్లా యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఆర్డర్ బై క్లాస్. ఇదేంటంటే ఒరాకిల్ వాళ్ళు అసైనింగ్ ఆర్డర్ అండ్ డిసైనింగ్ ఆర్డర్ కోసం ఈ ఆర్డర్ బై క్లాస్ ని క్రియేట్ చేశారు. దీంట్లో 2 ఉంటాయి, అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్. బై డిఫాల్ట్ ఆర్డర్ వచ్చి అసెండింగ్ ఆర్డర్ లో ఉంటుంది. ఓకే, దీని యొక్క సింటాక్స్ వచ్చి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఆర్డర్ బై కాలమ్ నేమ్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ అనేది అసెండింగ్ ఆర్డర్ లో అంటే 10,000, నెక్స్ట్ 12,000, 13,000, 20,000 ఒక అసెండింగ్ ఆర్డర్ లో నాకు ప్రింట్ కావాలి అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ ఆర్డర్ బై క్లాస్ ఒక ఆర్డర్ లో రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే
ఇప్పుడు మన శాలరీ అనేది ఫస్ట్ 20,000, నెక్స్ట్ 10,000, నెక్స్ట్ 13,000, నెక్స్ట్ 12,000 ఇట్లా డిస్ప్లే అయింది. బట్ మనకి ఎలా కావాలంటే 10,000, 12,000, 13,000, 20,000 అట్లా ఆర్డర్ లో రావాలి. సో ఇప్పుడు ఏం చేస్తానంటే శాలరీ ఎట్ అసెండింగ్ ఆర్డర్, ఓకే, అసెండింగ్ ఆర్డర్ లో డిస్ప్లే అవుతుంది. అదే కనుక డిసెండింగ్ ఆర్డర్ లో కావాలంటే డిసెండింగ్ ఆర్డర్, ఓకే, ర్యాండమ్ గా ఎట్లా అంటే అట్లా ప్రింట్ అవుతుంది. ఓకే, ఇది అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్, ఇది ఆర్డర్ బై క్లాస్ అంటే. ఓకే, దీంట్లో ఏం కవర్ చేసామంటే క్లాసెస్ లో గ్రూప్ బై క్లాస్ అంటే ఏంది, హ్యావింగ్ క్లాస్ అంటే ఏంది, ఆర్డర్ బై క్లాస్ అంటే ఏంది.